ప్రియులారా, మనం అనుకున్నటువంటి గడియలో ఏది కూడా రాదు. జీవితంలో ప్రియులారా, మనిషి అనుకున్న ప్రతిది కూడా జరగదంట. మనం ఎన్నో ఆలోచన చేసుకుంటా ఉంటాం, ఎన్నో ప్రియులారా చెయ్యాలనుకుంటాం, ఏదో సాధించాలనుకుంటాం, కానీ అవన్నీ కూడా మనం అనుకున్నట్లుగా జరగదు. కనుక దాని పేరే ఏంటంటే జీవితం అంటారంట. ఏంటండి? అన్నీ అనుకుంటే ప్రియులారా జరిగిపోతే అనుకున్నది అనుకున్నట్లుగా అది జీవితం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్నట్టుగా జరగనిదే జీవితం అంటే. అదే రీతిగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ నేను అనుకున్న సమయంలో వస్తాది అనుకునేటువంటి భ్రమలో ఒకవేళ మనం ఉన్నావేమో ప్రియులారా, గమనించండి. నువ్వు అనుకోనటువంటి సమయములో, నువ్వు సిద్ధపాటు లేనటువంటి సమయములో సడన్ గా దేవుని రాకడ అనేది ప్రియులారా రహస్య రాకడ జరగబోతుందని చెబుతున్నాడు. అయితే మనం ఎలా ఉండాలంటే మీరు సిద్ధముగా ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండండి. అయితే ప్రియులారా, నేను ఈ సబ్జెక్ట్ కాదు కానీ దేవుని యొక్క రాకడ ఎలాగుంటుంది, దేవుని రాకడ దినములు ఎలాగుంటాయి అనే విషయాన్ని ఈరోజు నేను కొన్ని మాటలు చెప్తాను. దేవుని రాకడ ఎలాగుంటుంది, దేవుని రాకడ దినములు ఎలాగుంటాయి అని మనం ఆలోచన చేస్తే అదే అధ్యాయం 37వ వచనములో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనములో ఒక చక్కని మాట ప్రభు మనకు రాయించారు. నోవహు దినములో ఎలాగే ఉండనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళు దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుచుండుండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు యొక్క రాకడ ఎలాగుంటుంది, యేసుక్రీస్తు యొక్క రాకడ దినములు ఎలాగుంటాయి. ఈరోజు ప్రియులారా, ఈ భక్తి దేని కొరకు మనం చేసేదంటే యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనందరం ఎత్తబడాలి. ఏమి ఎత్తబడాలండి? దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. ఇందాకటి వరకు ప్రసంగం మన అమ్మగారు చెప్పింది విన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులారా, సిద్ధపాటు కలిగిన కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకలు, ప్రియులారా ద్వారిని ఏమన్నారంటే బుద్ధి గల కన్యకలని, బుద్ధి లేని కన్యకలని. ప్రియులారా, అసలు కన్యక అంటే ఏమిటి, కన్యకలంటే ఎవరు? నిజంగా కన్యకలనా అక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, మరి కన్యకలు కానోళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ కన్యకలే దేవుని ప్రియులారా యొద్దకు వెళితే? ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు అలంకారంగా రాయబడ్డాయి, కొన్ని మాటలు ప్రియులారా అక్షరార్థంగా రాయబడ్డాయి, కొన్ని మర్మయుక్తంగా ప్రియులారా మాట్లాడబడ్డాయి. అయితే ప్రియులారా, ఇక్కడ అలంకారంగా మాట్లాడుతున్న కన్యక అనగా దేవుని సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్యక అంటే ఏంటమ్మా? దేవుని సంఘానికి సాదృశ్యం. ప్రియులారా, ఇక్కడ 5గురు ప్రియులారా కన్యకులు సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుని యొద్దకు వెళ్ళారంట. ప్రియులారా, 5గురు సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. ప్రియులారా, దేవుని రాకడొచ్చింది, పెండ్లి కుమారుని యొక్క పిలుపు కేక వినబడింది. అర్ధరాత్రి వేళ వారందరూ కునికి నిద్రపోతున్నారంట. ఎప్పుడు నిద్రపోతున్నారు? అర్ధరాత్రి వేళ అందరూ కునికి నిద్రపోతుండగా అకస్మాత్తుగా వారు ఎదురు చూసినంతసేపు కూడా దేవుని రాకడ రాలేదు, కానీ ఆ పెండ్లి కుమారుని యొక్క కేక వినబడలేదు. కానీ ఎప్పుడు కేక వినబడ్డదంట? ఆయన వస్తాడులే, ఇంకా టైం ఉందలే అని చెప్పి ప్రియులరా మనోళ్ళు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో సడన్ గా వచ్చేసింది ఆ పిలుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చింది. అందుకే అంటున్నాడు, మీరు అనుకోనని గడియలో దేవుని రాకడ వస్తుంది. ఈరోజు అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము గమనించాలి, దేవుని రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి.
అందుకే ఈ ఆరాధనలో, ఈ కోటాల్లో, లేదంటే ఈ సభలో, ప్రియులారా ఎక్కడ చూసినా ప్రియులారా మీటింగ్స్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇవన్నీ వాక్యాలు ఎందుకు బోధిస్తున్నారంటే దేవుని సేవకులు ఎంతో ఖర్చు పెట్టి జరిగిస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒకటే కారణము, మనము దేవుని రాకడలో ప్రభు యొద్దకు వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఆ దేవుని యొక్క కడబూర మ్రోగినప్పుడు, దేవుని యొక్క కడబూర స్వరం వినబడినప్పుడు ప్రియులారా మనం వెళ్ళాలి దేవుని యొద్దకు. ఆ స్వరం మనకి వినబడాలని భక్తి అంతా. ఏంటండి ప్రియులారా, ఏంటండి ఆ స్వరం మనకు వినబడాలి. ఆ స్వరం ఎవరికి పడితే వాళ్ళకి వినబడదు, సిద్ధపాటు కలిగిన వాళ్ళకి వినబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ఆ కడబూర శబ్దము. కడబూర శబ్దం అంటే ఏమిటి ప్రియుల? 7వ బూర శబ్దము. ఏ బూర అంటండి? 7వ బూర శబ్దము. ప్రియుల అంటే దానికి ముందు 6 బూరలు నాదాలు వినబడతాయి. 6 బూరలు వినబడతాయి. ప్రియుల 6 బూరలు వినబడినప్పుడు కొన్ని సంభవాలు జరుగుతాయంట భూమి మీద. 7వ బూర, చివరి బూర, ప్రియుల ఆ బూర మ్రోగిందంటే మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మేఘారుడై రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 2 అంచుల గల ఖడ్గధారి అయి యేసు ప్రభువారు తన గుర్రమునెక్కి వేలాది సైన్యముతో, పరిశుద్ధుల సైన్యముతో మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ పిలుపు, ఆ బోర, ఆయన రాకడ స్వరం ప్రియులరా కన్యక అయినటువంటి దేవుని సంఘానికి వినబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులరా ఈ కన్యకైన దేవుని సంఘము ప్రియులరా ప్రభు యొక్క రాకడలు ఎత్తబడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. ప్రియులర బుద్ధి గల కన్యక వలె సిద్ధెలలో నూనె సిద్ధపరుచుకొని ప్రభు రాకడ కొరకు. ప్రియుల సిద్ధులలో నూనె అంటే ప్రార్థన అని మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రియులరా బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా సిద్ధపాటు కలిగిన భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. కొంతమంది ప్రియులరా ఎందుకు అక్కడ విడిచిపెట్టబడ్డారంటే వారికి బాప్తిసం లేదు. మందిరానికి వస్తున్నారు కానీ కొంతమందికి ఏం లేదు, రక్షణ లేదు. ప్రియుల కొంతమంది మందిరానికి వస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ అనే నూనె లేదు చాలా మందికి. ఏం లేదమ్మా? ఏం లేదండి? పరిశుద్ధాత్మనే నూనె సిద్ధుల్లో లేదు చాలా మందికి. పరిశుద్ధాత్మనే విశ్వాసం లేదు చాలా మందికి. పరిశుద్ధాత్మ అనే ప్రియులర ప్రార్థన అనే నూనె లేదు చాలా మందికి. ఏం లేదండి? నూనె, ప్రార్థన నూనె లేదు. ఇలాంటి ఆల్నైట్ ప్రార్థన అనేటువంటి నూనె లేదు చాలా మంది దగ్గర. అంతా ఏంటి చెప్పండి? డొల్ల. ఏంటి చెప్పండి? డొల్ల. అంటే ప్రియులరా ఖాళీ డబ్బాల్లాగా ఉన్నారు చాలా మంది. ఎలా ఉన్నారండి? ఒక అర్థమయ్యేలా చెప్పాలంటే నూనె సిద్ధి ఉంది కానీ, డబ్బా ఉంది కానీ అందులో ఏమి లేదంట, నూనె లేదు. ప్రార్థన అనుభవం లేనటువంటి ప్రియులరా జీవితాలు ఎంతకాలం ప్రియులరా ప్రయత్నించినా మంట ఎలగదంతే. ప్రియులర్ పెట్రోల్ లేకపోతే మొన్న చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. పెట్రోల్ కోసం ప్రియులర్ బంకులో ఫుల్ అయిపోయినాయి. పెట్రోల్ ఇంధనం అవసరం బండి నడాలంటే. అలాగే ఆత్మీయ జీవితం కూడా నడవాలంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం అండి. దేవునికి స్తోత్రం. అమ్మ ఏం అవసరం అండి? ప్రార్థనా జీవితం చాలా అవసరం. కనుక ప్రియులర్ పరిశుద్ధాత్మనే నూనె, ప్రార్థన అనే నూనె, రక్షణ అనే నూనె, సిద్ధపాటు అనే నూనె కలిగి మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులర దేవుని రాకడ ఎలాగుంటుంది అంటే ప్రియులర అంటున్నాడు అక్కడ 37వ వచనంలో, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగుండును. నోవహు దినాలు ఎలాగున్నాయో, ఇంతకీ నోవహు దినాలు ఎలాగున్నాయి? నోవహు దినములు ఎలాగున్నాయంటే అక్కడ అంటున్నాడు, ఒక మాటలో చెప్తున్నాడు. ప్రియులర్ ఆ దినముల్లో ప్రజలు ఎలాగున్నారంటే తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికిచ్చుచూ ఉన్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియులర్ నోవహు దినములలో ప్రియులరా మరి ఆ ప్రజలు ఎలాగున్నారంటే తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ,
వారు ప్రియులరా సుఖానుభవాన్ని ప్రేమించుచు, లోకాన్ని ప్రేమించుకుంటూ, ప్రియులరా వారు శరీరం కోసం, వారి తిండి కోసం, వారి నిద్ర కోసం, వారి యొక్క పనిబాట్ల కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనుషులుగా ఉన్నారంట ఆ దినాన్ని. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు ఎలాగున్నారండి పాస్టర్ గారు? ఈ రోజు ఎలాగున్నారు? ఈ రోజు కూడా అలాగే ఉన్నారండి. ఎలా ఉన్నారండి? ఈ రోజు కూడా పరిస్థితి అలాగ అయిపోతుంది. ప్రియులారా, నా ఇల్లు, నా కుటుంబము, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పనే నాకు దేవుడు, నా కడుపే నాకు దేవుడు. ఎలా ఉన్నారంట? నా కడుపే నాకు, వారి కడుపే వారికి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనం ఎలాగుంటున్నాం? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రభువులో మనం సిద్ధపడుతున్నామా? మన సిద్ధుల్లో నూనె ఉందా? మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన శక్తి ఉందా? ప్రార్థన శక్తితో నువ్వు నడుస్తున్నావా, లేకపోతే ఉట్టి మాటలతో నడుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలా ప్రేమ చూపెడతా ఉంటారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మాటలతో ప్రేమ చూపెడతారు కానీ క్రియల్లో ప్రేమ చూపించరంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మాటలతో బూర్లొన్ని ఎత్తుంటారు కొంతమంది. ఏటమ్మా? మాటలతో బూర్లొన్ని ఎత్తుంటారు. పెదాల మీద పప్పలు కాల్చేస్తా ఉంటారండి కొంతమంది. ఇంటికి వెళ్తే మాటలే. ప్రియ దేవుని బిడ్డ మంచిలని ఇస్తారు, ఎవరో కూడా తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటాయి కొంతమంది మాటలు. కానీ కొంతమంది మాటలు ఉండవు, కానీ అన్ని పనులే. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి నేను ఒక మాట చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుత్వాన్ని పాలించినటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే, సరైన మాటలు ఉండేవి కాదు, అన్ని పనులే ఉండేవి ప్రధాని మన్మోహన్ సింగ్ పరిపాలన దినాల్లో. ఇప్పుడున్నటువంటి మోడీ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని మాటలే, పనులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలతో బూర్లన్నీ ఎత్తా ఉంటారు కనుక ప్రియులారా, ప్రేమ కనపడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మరి ప్రియులారా, క్రియలతో కూడిన విశ్వాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఏం చెబుతున్నానంటే, ఇక్కడ నోవహు దినములలో ప్రజలు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, వారి ఇష్టానుసారమైన జీవితాల్లో ఉన్నారు. ప్రియదేవుని, సడన్ గా అకస్మాత్తుగా జలప్రళయం వారి మీదకి వచ్చిందంట. అమ్మాయి ఏమొచ్చిందండి? అకస్మాత్తుగా జలప్రళయం వచ్చేసింది. వారు పనిబాటుల్లో ఉన్నారు, వారి సొంత వ్యాపారాల్లో ఉన్నారు, వారు తింటూ, తాగుతూ, పెండ్లి చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గొడవే లేదు వాళ్ళకి, అసలు దేవుడి భయమే లేదు. అసలు ఏం లేదంట, దేవుని భయం లేదు. ఎప్పుడు? నోవహు దినములలో. అమ్మా, ఎప్పుడు చెప్పండి? నోవహు దినములలో దేవుని భయం లేదు. వారి సొంత కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, కానీ దేవునికి ప్రాధాన్యత లేదు. నోవహుకు దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయములో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు, నీవు నా ఎదుట కృప పొందావు. ఈ రోజున ప్రియ దేవుని, నోవహు తరాన్ని పరిశీలిస్తే నోవహు ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుని దృష్టికి ప్రియ దేవుని బిడ్డ చక్కగా కనబడుతున్నాడు. కానీ తరమంతా ఎలా ఉందంటే, ప్రియులు తినుచు, త్రాగుచు, సొంత కార్యక్రమాలు చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సడన్ గా జలప్రళయం వచ్చింది. నోవహు మాట కూడా వినలేదు, ఒక్కసారిగా అందరినీ కొట్టుకుపోయింది. ప్రియులరా, సిద్ధపాటు కలిగిన కన్యకులు ఆ యొక్క పెళ్లి యొక్క కుమారుని యొద్దకు వెళ్ళారు. సిద్ధపాటు లేని వారు మా కొరకు తలుపు తీయండి అని కొడుతున్నారు, కానీ ఆ తలుపు తీయబడలేదు. అక్కడ నోవహు వాడ కూడా ఆ తలుపు తీయబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు యేసుక్రీస్తు యొక్క రాకడ దినములు ఎలాగుంటాయి? నోవహు దినములు లాగుంటాయి అంటున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సేమ్ అదే దినాల్లో ప్రియులరా మనకు ఒక సూచన. నోవహు దినములు మనకి ప్రియులరా ఒక గొప్ప సూచన. దేవుని రాకడ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి
నోవహు దినములు ఎలాగున్నాయనేది ప్రియులారా ఆదికాండ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథాలు తెరవండి అందరూ. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం చూసినట్లయితే, ప్రియుదేవుని బిడ్డలారా, నోవహు దినములలో ప్రజలు ఎలాగు వారు జీవిస్తున్నారో, తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ వారి మనస్సుకు నచ్చిన కార్యక్రమాల్లో ఎలాగున్నారో ఇక్కడ క్లియర్ గా మనకు రాయబడ్డది. చదవండి 6వ అధ్యాయం 1 నుంచి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని. చాలండి, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తు యొక్క రాకడ దినములు ఎలాగున్నాయి, యేసుక్రీస్తు యొక్క రాకడ ఎలాగుంటది, ఆ రాకడ దినములు సంభవించినప్పుడు పరిస్థితులు ఎలా కనబడతాయో ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ, ఆ రాకడ ఎప్పుడు? రెండవ రాకడ. ఈ రాకడ ఏ రాకడ? రెండవ రాకడ. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. వాని క్రియల చొప్పున ఆయన జీతము ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఆ దినాలు ఎలాగుండబోతున్నాయంటే నోవహు దినములో ఉన్నట్లుగా ఉంటున్నాయి. ఆ దినాలు ఎలాగున్నాయంటే అన్నాడు ఇక్కడ, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టారంట. అమ్మ, ఏం చేశారంటండి? నరులు భూమి మీద విస్తరింపనారంభించారు. ప్రియదేవుని బిడ్డలారా, నరులు భూమి మీద విస్తరింపనారంభించారు. ఎప్పుడు ఆరంభించారు? అప్పటి వరకు పిల్లలు ఉన్నారా? అప్పటి వరకు పిల్లలు పుట్టలేదా? ప్రియదేవుని బిడ్డలారా, మరలా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ప్రియదేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. ఆదాము, దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడు. వారు దేవుని మాటకు ప్రియులారా వ్యతిరేకంగా చేసి ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసి ప్రియదేవుని బిడ్డలారా ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. అప్పుడు ప్రియదేవుని బిడ్డలారా వారికి 2 సంతానం కలిగారు. ఎంతమంది చెప్పండి? ఆదాము అవ్వలకి ఎంతమంది సంతానం? మొదట 2 సంతానం. వాళ్ళు ఎవరో? 2 కుమారులు పుట్టారు. వారి పేర్లు ఏమిటి? వెరీ గుడ్, హల్లెలూయా. అయ్యి బాబోయ్, చాలా సంతోషపడుతున్నాను ఈరోజు. నిజంగా ఈ మాటలు జ్ఞాపకం ఉన్నాయి మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వల యొక్క కుమారులు 1 కయ్యూను, 2 హేబేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కయ్యూనుకు హేబేలుకు ప్రియులారా వారిద్దరి మధ్య ప్రియులారా జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రియులారా మనందరికీ తెలుసు. కయ్యూను హేబేలును చూసి ఓర్వలేక దేవుని దృష్టిలో హేబేలు మంచివాడనిపించుకుంటున్నాడు. దేవుని దృష్టిలో తన సత్క్రియల చేత హేబేలు గొప్పవాడిగా పిలువబడుతున్నాడు గనక ఇది వార్వలైనటువంటి ఆ అన్నయ్యన కయ్యూను ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేల్ని తోటలోని తీసుకువెళ్ళి సీక్రెట్ గా ఆ రాయితో కొట్టి చంపేశాడు. ఎలాగ చంపేశాడు ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరంగా రక్తం కారిపోయిందంటే. ప్రియుల రక్తపు మడుగులో నేలను పడి గిలగిలా కొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గొయ్యి తీసి పాతేశాడు అన్నయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, నేరాలు ఘోరాల బ్యాచ్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కయ్యూను గాడే. ఎవడండి? నేరాలు ఘోరాలు. TV9లో అప్పుడు వచ్చింది ప్రోగ్రాం, చూస్తూనే ఉండండి. TV9 నేరాలు ఘోరాలు. ఏంటంట? నేరాలు ఘోరాలు మొదటి బ్యాచ్ ఎవడంట? కయ్యూను గాడే. ప్రియదేవుని కయ్యూను గాడు నరహత్య చేసి ఇంతకీ సొంత తమ్ముడినే చంపేసి నేలలో కప్పెట్టేశాడు. అతని రక్తం ప్రియులరా ఆ యొక్క నేలంతా తడిసిపోయింది. ప్రియులరా, అయితే నీతిమంతుని యొక్క రక్తము ఆ నేలలో నుంచి మొర్రపెట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుని యొక్క రక్తము నేలలో నుంచి మొర్రపెడుతుంది.
పరిశుద్ధుల యొక్క రక్తము వారు మరణించినా సరే ప్రియులరా నేలలో నుంచి మొరపెడుతుంది. పరిశుద్ధుల ఆత్మలో వారు మరణించిన, వారు నిద్రించిన, వారు పరదైసులో నుంచి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సింహాసనానికి మొరపెడుతున్నారు. రికా శబాందరబా శందరబా. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని దృష్టికి నువ్వు ఇష్టుడైతే, ఒకవేళ నువ్వు మరణించినా సరే, ఒకవేళ నువ్వు దేవుని యొద్దకు వెళ్ళినా సరే, ప్రియ దేవుని బిడ్డలారా నీ యొక్క రక్తం మొరపెడతా ఉంటది, నీ ఆత్మ దేవునికి మొరపెడతా ఉంటది. చావు లేదంతే దేవుని పిల్లలకి. దేవునికి స్తోత్రం. ఏమి లేదంట, చావు లేదు. భౌతిక సంబంధమైన శరీరం ప్రియుల కేవలం నిద్రిస్తుంది కానీ వారు ప్రియులరా మరణించలేదు. శాశ్వత నిద్ర కాదు. ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు రెండవ రాకడలో వారు మరలా లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా దేవునిలో రక్షించబడి సిద్ధపాటు కలిగినటువంటి భక్తులు ప్రియులరా నేటికి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రియుల హతసాక్షుల యొక్క రక్తము ప్రియులరా దేవుని బలిపీఠం కింద మొర పెడుతున్నారంట దేవునికి. ప్రకటన గ్రంథంలో రాయబడింది ఒక వచనంలో ప్రియులరా మనం చూడగలిగితే, నాదా సత్యస్వరూపి, ఎందాక మా యొక్క రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకయుందువు, ఇంకా ఎంతకాలం మేము వేచి ఉండాలి అని ప్రియులరా వారు మొర పెడుతున్నారంటండి. హతసాక్షులు, పరిశుద్ధులు. నా ప్రియ దేవుని సంగమా, ఒకటి మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే ప్రియులరా హేబేలు. దేవునికి స్తోత్రం. హేబేలు దగ్గర నుంచి ప్రియులరా అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధులైన వారు అపోస్తులు, భక్తులు, ప్రవక్తలు అనేక మంది ప్రియులరా చంపబడ్డారు, హత్య చేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డారు దేవుని కోసం మరణించిన వ్యక్తుల్లో మొన్న ప్రియ దేవుని కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో స్టెయిన్స్ గ్రహం అనేటువంటి దైవజనుడు తన ఆ బిడలిద్దరూ కూడా ఆ ప్రియులరా సజీవ దహనం చేయబడ్డారంట, కాల్చబడ్డారు. బ్రతుకుండగానే వేనకి నిప్పెట్టేశారంట దేవుని స్వార్థ ప్రకటించినందుకు. ఆ ఒరిస్సా రాష్ట్రంలో వారిని చంపేశారు. ప్రియ దేవుని బిడ్డలారా వారి కుమారుల్లో ఒకడు వారసుడు మొన్న ఒక రోజున ఒరిస్సాలో రిలీజ్ చేయబడ్డాడండి ఖైదీ ఒకడు, అందులో ఒకడు. ప్రియ దేవుని బిడ్డలారా ఇలాగా ఈ హతసాక్షులందరూ కూడా దేవుని బలిపీఠం దగ్గర మొరపెడుతున్నారు. వారి రక్తం మొరపెడతా ఉందంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీతిమంతులు మరణించారు అనుకుంటున్నారేమో, ఒకవేళ నీతిమంతులు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో, కానీ దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని సింహాసనం ఎద్ద నుండి మొర్ర పెడుతున్నారు. దేవుని సింహాసనములో నుండి ప్రియులరా వారి కుటుంబము కోసం, వారి సంఘము కోసం, సమాజము కోసం ప్రియులరా వారు మొర్ర పెడతా ఉన్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, వారికి ఇంకా కొంచెం సమయం ఉంది, ఆ సమయాన్ని నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా నేను ఆ సబ్జెక్ట్ కాదు కానీ ఇక్కడ కయ్యూను హేబేలులు ప్రియులారా ఆదామవులకు పుట్టారు. ప్రియులారా వారిలో నుంచి రెండు ప్రియులారా తెగల ప్రజలు వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? రెండు తెగల ప్రజలు వచ్చారు. ఒకటి ప్రియులారా కయ్యూను సంతానంలో నుంచి కొంతమంది వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా రెండు హేబేలు సంతానంలో నుంచి కొంతమంది ప్రజలు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ కయ్యూను సంతానంలోని వారందరూ కూడా శరీర సంబంధులుగా పిలువబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా మరి హేబేలు యొక్క సంతానములో నుంచి వచ్చిన వారు వీరు ఎవరంటే ఆత్మ సంబంధమైన దేవుని కుమారులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఈ శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. దేవుని కుమారులు ఇక్కడ ఏమంటున్నాడు? నరుల కుమార్తెలు ఇద్దరు కనపడుతున్నారు. నరుల కుమార్తెలు ఎవరండి? దేవుని కుమారులు ఎవరండి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, ఆత్మ సంబంధులు దేవుని కుమారులు, శరీర సంబంధులు దేవుని కుమార్తెలుగా కయ్యూను సంతానంలో నుంచి ప్రియులర హేబేలు సంతానంలోంచి రెండు తెగలు వచ్చారు. దేవునికి స్తోత్రం. వీరు ప్రియులరా వీళ్ళు ఎలాగున్నారు, వీరు ఎప్పుడు ఉన్నారంటే ఈ నోహు తరములో ఉన్నటువంటి వీరు ప్రియులరా దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు. ప్రియులర దేవుని ఆత్మ సంబంధులు వెళ్ళి ఎవరితో కలుస్తున్నారంట?
శరీర సంబంధమైన ప్రియుల నరుల కుమార్తెలతో కలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత దుశ్చర్య జరుగుతుందంటే, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ దినాల్లో జరగబోతున్నటువంటి సంభవాలు ఈ గమనించండి. దేవుని రాకడ ఎలాగుంటుందంటే, ప్రియ దేవుని ఆత్మ సంబంధులు వెళ్ళి, ప్రియ దేవుని బిడ్డ దేవుని కుమారులు వెళ్ళి, దేవుని కుమార్తెలు వెళ్ళి లోక సంబంధమైన మనుషులతో కలిసి జీవిస్తూ, లోక సంబంధమైన మనుషులను ప్రేమిస్తూ, లోక సంబంధమైన మనుషులను ప్రియులారా వివాహం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. చాలా మంది ఏం గ్రహించట్లేదంట? దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. ప్రియ దేవుని వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వివాహం కావాలంతే, పెళ్లి కావాలంట. ఏం కావాలంట? చిన్న పిల్లలు కూడా ప్రియులారా, మొన్న ఆ టిక్ టాక్ లోనే ఏందో పెట్టి చిన్న పాప ఉంది, పెళ్లి కావాలి అంటుంది. అందులోంచి ఏం కావాలంట? చిన్న వయసు, ఏం తెలియదు. ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అంటే, ప్రియులారా అసభ్యకరమైనటువంటి మాటలు చిన్నప్పటి నుంచి, అసభ్యకరమైనటువంటి డాన్సులు, అసభ్యకరమైనటువంటి పాటలు ప్రియ దేవుని బిడ్డలు నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా గమనించండి, దేవుని బిడలకు ప్రియుల లోక సంబంధులతో సహవాసం అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడండి, చూడండి, చక్కగా ఆ ప్రియులరా వారితో మాటలు సహవాసం చేయండి, కానీ వారితో ఎక్కువ సహవాసం చేయకూడదు. అది దేవుడికి ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక నరుల కుమారులు ప్రియులరా అక్కడ ఏమంటున్నాడో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను ఏం చేస్తారంటే, వీళ్ళు నోహు దినములలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట లెక్కలేదు ఆ దినాల్లో. ఏం లెక్కలేదంట? నోహు దినాల్లో జలప్రళయం వచ్చే దినాల ముందు ఆ ప్రజలు ఎలా ఉన్నారంట? తల్లిదండ్రుల మాట లెక్కలేదు, దేవుని భయం లేదు. ప్రియ దేవుని బిడ్డరా, వారి మనస్సుకి ఏదొస్తే, వారి మనస్సుకి ఏది అనిపిస్తే అది చేయడమే. ప్రియ దేవుని బిడ్డలారా, దాని వలన దేవునికి కోపం కలుగుతుంది, దేవుని యొక్క మనస్సు నొచ్చుకుంటుందనే ప్రియులర పరిస్థితులు ఏం కనపట్లేదు. ఈరోజు ప్రియులరా ఎలాగుంది నేటి సమాజం? ఈరోజు నీవు ఎలాగుంటున్నావు? నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు చేస్తావా? లేకపోతే దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దేవుని మాటకు లోబడి బ్రతుకుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడైన నీతో మాట్లాడుతున్నాడు. నోవహు దినములలో ప్రజలు వారు ప్రియ దేవుని బిడ్డలారా వారి ఇష్టానుసారంగా వారు జీవించారు, తమ మనస్సుకు నచ్చిన కార్యక్రమాల్లో జీవించారు. వారి యొక్క తలంపులు ఊహంతా కూడా చెడిపోయిందని అప్పుడు అంటున్నాడు దేవుడు 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. వారు ఆ అక్రమ విషయంలో ఎలా ఉన్నారంట? నరమాతు. కాబట్టి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడు. ఆయన వాదన పెట్టుకోడు. he don't like to argue with anybody. He don't like to argue with anybody because he is holy God. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక నరులతో వాదన పెట్టుకోవడం. ఏం చేయాలో అయితే అతడంతే. అక్కడ కింద అన్నాడు, గనుక వారి దినములో అప్పటి వరకు చక్కగా వారు ప్రియులరా మెతూషెల 900 సంవత్సరాలు బ్రతికాడు, ప్రియులరా 600 సంవత్సరాలు బ్రతికారు, 500 సంవత్సరాలు బ్రతికారు, 200 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఎప్పుడైతే దేవునికి కోపం పుట్టించారో, ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికారో, వారి దినములు వారి ఆయుస్సు 120 దినాలకు ఆయన తగ్గించేసాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులైన బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ దినాల్లో వారు చేసినటువంటి క్రియలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా జలప్రళయం వచ్చేసింది. ఈరోజు ప్రియులారా ఆ 120 దినాలు కాస్త ఎంతకు వచ్చింది? ఇప్పుడు 120 దినాలు ఎంతకు వచ్చిందండి? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 కూడా చెప్పలేకపోతున్నాం, 70 సంవత్సరాలే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయని గుర్తించుకో. ఈరోజు నోవహు దినముల్లో ఉన్నటువంటి ప్రజలు వారి ఇష్టానుసారంగా వారు బ్రతికి ఉన్నారు గనక ప్రియ దేవుని బిడ్డలారా జలప్రళయం అకస్మాత్తుగా వచ్చింది.
వారు అనుకొనని గడియలు వచ్చింది. వారు తినుచు త్రాగుచు తమ మనసుకు నచ్చిన క్రియలలో జీవిస్తూ ప్రియులారా బ్రతుకుచు ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, జలప్రళయం అకస్మాత్తుగా వచ్చి వారిని కొట్టుకుని పోయినట్లుగా, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కూడా ఈరోజు పరిస్థితులను బట్టి మనం గమనించాలి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఈరోజు మన యొక్క దినాల్లో కూడా నోహు దినాల్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల పరిస్థితి ఏమైపోతుంది? నేటి తరం పరిస్థితి ఏమైపోతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో, ప్రియులారా, అక్రమముతో అన్యాయంతో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా మోసం. అమ్మా ఏడు చెప్పండి, ఎక్కడ చూసినా ఏముంటుంది? మోసం. ఇలాగా ఆదమరిచి మాట్లాడుతుంటే సెల్ ఫోన్ జేబులో లాక్కుని పట్టుకుపోతున్నారు కుర్రోళ్ళు. ఏం చేస్తున్నారు చెప్పండి? గమ్ముని ఎవరితో మాట్లాడుతుంటే సెల్ ఫోన్ లాక్కుపోతున్నారు, మెల్లో ఆ తాడు తెంపుకుని పారిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ట్రైన్లో నిద్రపోతుంటే మత్తుమంది ఎడేసి ఆ గొలుసులన్నీ పీక్కుపోతున్నారు. మోసం. కష్టపడలేని తరం మోసంతో బ్రతకాలనుకునే తరంగా మారిపోతుంది ఈ రోజులన్నీ కూడా. గమనించండి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుని యొక్క రాకడ ఈ రీతిగా ఉండబోతుందని కొన్ని మాటలు మాత్రం నేను చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా ప్రభు బలపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని అని దేవుడు చూసినప్పుడు ఎవ్వరూ కనపడలేదు, కానీ ఒకే ఒక్కడు కాబడ్డాడు, ఆయనే నోహు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అని పిలువబడ్డావు కనుక నీ కొరకు ఓ రక్షణ వాడను సిద్ధం చేసుకో, నేను నిన్ను కాపాడతానన్నాడు. ఒకవేళ శ్రమలు వచ్చినా సరే నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు. యథార్థంగా నమ్మకంగా నువ్వు నిలబడితే దేవుడు నీకు కూడా ఒక రక్షణ సిద్ధపరుస్తాడు. ఆయన నీకు ఆహారం పెడతాడు. రాబోయే శోధన కాలంలో నిన్ను ఆయన కాపాడతాడండి. శారీపతు వెధవరాలకు ఆహారం పెట్టినట్టుగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా కాకుల ద్వారా ఆహారం పెట్టినట్లుగా ఆయన నిన్ను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. ఆయన సంఘాన్ని ఆయన పోషించబోతున్నాడు. తన కన్యకును ఆయన కాపాడుకోబోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన కన్యకైన సంఘము, వధువ సంఘము, ప్రియులరా, ఆయనకు బాగుండడం అంటే చాలా ఇష్టము. పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, తల్ల వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రివాషకందరబా. పరిశుద్ధాత్మనేంత వరకు అయ్యా నీ రాకడ దినములు ఎలాగుండునో, అయ్యా రాకడ ఎలాగుండునో అనే విషయాలు ప్రభువా ఆయన అనేక రీతులుగా మాట్లాడారు. అయ్యా నైనా నీ రాకడ దినములలో, అంచె దినాల్లో వారు తినుచు త్రాగుచు తమ కార్యక్రమాలకి, సొంత పనికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, తమ మనస్సుకు నచ్చినట్టుగా జీవిస్తారని ప్రభువా, నోహు దినములలో అలాగ జీవించారని, ఇదిగో ప్రభా అలాంటి సమయంలో జలప్రళయం వచ్చి వారందరినీ కొట్టుకుని పోయిందని, అయా ప్రభు ఈ అంచె దినాల్లో ఉన్న మాకు నాయన ఈ విషయాలు మరి నాయన దృష్టాంతములుగా తెలియపరిచి వాటి ద్వారా మేము పాఠము నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి మాట్లాడారు. విత్తబడిన మాటలన్నీ కూడా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని నాయన మిగిలినటువంటి సమయం అంతా కూడా ప్రతి ఒక్కరూ కన్నీటితో, ఉపవాసముతో, ప్రార్థనా శక్తి కలిగిన సంఘం వలె అయా నాయన సిద్ధులలో ప్రార్థన అనే నూనె కలిగిన ఆ కన్యకల వలె, అయా పరిశుద్ధాత్మనే నూనె కలిగిన సంఘం వలె, అయా ప్రభు నీ బిడలందరూ కూడా ఈ ప్రార్థనా సహవాసములో, ఈ రాత్రంతా ప్రార్థన అనుభవంలో ప్రభువా ఈ కొన్ని గంటలు ఓ తండ్రి ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో స్తుతించినట్లుగా కార్యం చేయమని, విత్తబడిన మాటలు హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం